మరి ఆలస్యం చేయకుండా మరి ఈరోజు వాక్య భాగం మనం చూద్దామండి. బైబిల్ నుండి ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం చూద్దామండి. చదువు. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియేసరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. ఈరోజు మీతో నీవు నీతిమంతునిగా తీర్చబడుట ఎలా, బైబిల్లో మరి మనం బైబిల్లో ఇది 66 పుస్తకాలు ఉన్నాయండి. బైబిల్ అంతా మనం చూస్తే బైబిల్ ఎప్పుడు మనము ఒక కోణంలో చూసినట్టయితే బైబిల్ని మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మనం ఎప్పుడైతే బైబిల్ చూస్తామో మరి రెండు వైపులో మనం బైబిల్ని పరిశీలించి చూడాలి. అందుకే దేవుడు మనకి పాత నిబంధన, కొత్త నిబంధన ఇవి రెండు జతపరచబడడం జరిగింది. వీటి ద్వారా మనం స్పష్టంగా దేవుడి హృదయం ఏంటో అనే విషయాన్ని మనం తెలుసుకోనికి అవకాశం ఉంది. అయితే మరి ఈరోజు నీవు నీతిమంతుడు తీర్చబడటం ఎలా? మరి బైబిల్లో మనం చూసినట్టయితే నీతిమంతుడు ఒక్కడైనా లేడు, మేలు చేయవాడు ఎవడు లేడు, దేవుణ్ణి వెతికేవారు ఎవరు లేరు. ఈ బైబిల్లో నీతిమంతుడు ఒక్కడైనా లేడని చెప్తున్నది. ఇదే బైబిల్లో నోవా నీతిమంతుడు అని చెప్తున్నారండి, అబ్రహాము నీతిమంతుడు అని చెప్తున్నారు, దావీదు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు. మనం ఇలా చూసినట్టయితే పౌలు కూడా నీతిమంతుడు, పేతురు కూడా నీతిమంతుడు. మరి ఇంకోవైపు బైబిల్ చూసినట్టయితే నీతిమంతుడు ఒక్కడైనా లేడంట. మనము బైబిల్లో నిజంగా ఒకవైపు మాత్రమే చూసినట్టయితే బైబిల్ని పూర్తిగా అపార్థం చేసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి దేవుడు ఆకాశము నుంచి ఈ భూమిని పరిశీలించి చూసినప్పుడు ఈ నేల మీద ఒక్కరు కూడా మంచి వాళ్ళు కనబడలేదండి. నేల మీద చూసినప్పుడు అందరూ బొత్తిగా చెడి ఉన్నారు, దారి తప్పిపోయిన వారు, మేలు చేయవారు ఒక్కరైనా లేరు అని చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి మనం చూసినట్టయితే దేవుడు మరి ఆయన చూసి పూర్తిగా మనకు తెలియచేస్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడైనా లేడని. మరి ఎలా నీతిమంతులుగా వీరు తీర్చబడ్డారు? అబ్రహాం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాడు, నోవా ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాడు, ఏబేలు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాడు, ఆదాము కూడా పాపము చేసిన తర్వాత దేవుడు కుమారుడుగా ఎలా తీర్చబడ్డం జరిగిందో మనం ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. మరి బైబిల్లో ఈ ఒక వాక్య భాగం చూసి నేను మరి ఇంకొంచెం ముందడికి వెళ్దాం. మత్తయి సువార్త కొత్త నిబంధనలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము మీరు చూడండి ఒకసారి. బైబిల్ చాలు. ఇక్కడ చూడండి, నిత్య శిక్షకు మరి నిత్య జీవమునకు ఎవరు వెళుతారో బైబిల్లో విభజిస్తుందండి. అంటే పాపులు వెళ్ళే స్థలం ఏంటంటే ఎక్కడికి వెళ్తారండి పాపులు? 46వ వచనం ఏం చెప్తుంది? పాపులు ఎక్కడికి వెళ్తారంట? నిత్య శిక్ష. ఈ నిత్య శిక్ష అంటే ఏంటి? పరలోక రాజ్యమా నరకమా? నరకం. మరి నీతిమంతులు ప్రవేశించే స్థలం ఏంటి?
పరలోక రాజ్యము. హల్లెలూయా. పరలోక రాజ్యము. మరి క్రైస్తవుడు గమ్యం ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళడమే క్రైస్తవుడు ఒక గమ్యము. ఆమేన్. మనం ఈరోజు ఈ లోకములో ఎంత మంచిగా జీవించామో ఇది ప్రాముఖ్యమైనది కాదండి. చాలామంది సాతాను చేత మోసగించబడుతున్నారని చెప్పచ్చు. వాస్తవానికి మన దృష్టిలో మంచి ఉంది, దేవుడి దృష్టిలో మంచి కూడా ఉందండి. మన దృష్టిలో మంచి ఏంటంటే మంచి పని చేయడం, పేదలకు సహాయం చేయడము, ఏమండి, నీతిగా జీవించడం, ఇవన్నీ మన దృష్టికి ఎంతో మంచి పనులుగా ఉన్నాయి. కానీ దేవుడి దృష్టికి మనిషి యొక్క మంచి పనులు ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయంట. అంటే మనం ఆలోచించాలి, మన దృష్టికి ఏదైతే మంచి పనులు కనిపిస్తున్నాయో ఇది దేవుడి దృష్టికి మంచి పనులు కావు. అంటే దేవుడి దృష్టికి కనిపించే మంచి పనులు ఏంటి? నిజంగా నేను ఆలోచించినప్పుడు దేవుడి దృష్టికి ఒకవేళ మన బైబిల్లో చూస్తే ఎవరు మంచివాళ్ళు లేరని చెప్తుంది కదా. మరి ఎవరు మంచివాడు ఉన్నారు బైబిల్లో? దేవుడొక్కడే మంచివాడు. హల్లెలూయా. ఎవరు మంచివాళ్ళం కాదండి, దేవుడు ఒక్కడే మంచివాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మంచి చేసినంత మాత్రాన నేను మంచివాడిని అవ్వలేను. నేను మంచి పని చేయడం ద్వారా నేను మంచివాడిని అవ్వలేను. మంచి కార్యము చేయడం ద్వారా పాపి నీతిమంతులుగా తీర్చబడడు. ఒకేలా మంచి పని చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా నీతిమంతులుగా తీర్చబడితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదండి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవులు ఎంత మంచి జీవించినా మానవుల దగ్గర శక్తి లేదు, వారు పరిశుద్ధులవనికి, వారు నీతిమంతులవనికి వారికి ఎలాంటి శక్తి లేదని దేవుడు చూశాడు. కానీ చాలామంది వారు భ్రమపరిచే ఆత్మలో ఉండి మోసగించబడుతుంటారు. మంచి చేస్తే మంచివాడిని అయిపోతాను అనుకుంటున్నారు. అయ్యో, నన్ను క్షమించండి, నేను పాస్టర్ గారిని, నేను కూడా సేవ చేస్తున్నా, నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను కూడా బైబిల్ చదువుతాను, నేను కూడా కానుక వేస్తాను. ఏమండి, మంచి పనులు చేయడం ద్వారా నేను పరిశుద్ధిని నీతిమంతులుగా తీర్చబడినట్టయితే నేను అందరికీ ఏ పని చేయమని నేను బోధిస్తానంటే, అమ్మా మంచి పని చేయి, చెల్లే మంచి పని చేయి, తమ్ముడు మంచి పని చేయి. కానీ బైబిల్లో చూసినప్పుడు మంచి పని చేయడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడట్లేదు. ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? నీవు నీతిమంతుడుగా తీర్చబడేది ఎలా? ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ క్రైస్తవులకి. కొందరేమో మీరు 3 గంటలు ప్రార్థన చేస్తే నీతిమంతులు అవుతారంటారు. ఇంకొందరేమో మీరు 7 రోజులు ఉపవాసం ఉంటే నీతిమంతులు అవుతారు. ఇంకొందరేమో మీరు ఇలా మోకాళ్ళ మీద ఇలా ప్రార్థన చేస్తే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. కాదండి, బైబిల్ ఇలా చెప్పట్లేదు. ఆ సహోదరాలు చెప్తున్నారేమో, కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి. బైబిల్ చెప్తున్నట్టయితే మనం ఎవరు చెప్తున్నట్టు? మనతో దేవుడు. హల్లెలూయా. ఏమండి, బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అయ్యగారు చెప్పారు లేదన్నట్టయితే చెప్ మా అయ్యగారు చెప్పారు లేదా మా అన్నయ్య గారు చెప్పారు, మంచి చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాము, మంచి పని చేస్తే మేము దేవుడి రాజ్యంలో మేము ప్రవేశిస్తాము. ఇలా బైబిల్ని ఏం చెప్తుందో దేవుడు చూస్తాడు. కానీ మీ అన్నయ్య గారు ఏం చెప్పారా, ఏమండి తాతగారు ఏం చెప్పారా, అమ్మమ్మ గారు ఏం చెప్పారా, ఇది ప్రాముఖ్యమైన విషయం కాదు. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, నేనేమి చెప్పుచున్నా బైబిల్ని మీరు చూడాలి. మీ అందరికి అర్థమవుతుందండి? బైబిల్ ఏం చెప్పుచున్నది? మంచి పని చేయడం ద్వారా మంచివాడని బైబిల్ చెప్పట్లేదు, మతము చెప్తుందండి.
మీ అందరికి అర్థమవుతుందండి? మతము చెప్పేది, బైబిల్ చెప్పేది ఒకటి కాదు. మతం అంటే ఏంటంటే అన్నీ అండి, రైట్? మతము మనిషి తయారు చేసింది. మీ అందరికి అర్థమవుతుందండి? మతం ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశాడు. అందుకే మనిషి దేవుడిని ఎలా మెప్పించాలి, దేవుడికి అనుసారంగా ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనము నీతిమంతులు అవుతాం, ఎలా జీవిస్తే పరిశుద్ధులు అవుతామని ఇదంతా మనిషి సృష్టించిన మరి ఒక తీరు అని చెప్పచ్చు. కానీ బైబిల్ మతానికి వేరుగా మాట్లాడుతుంది. మీకు అర్థమవుతుందండి? బైబిల్ ఏం చెప్తుందో మీరు చూసినట్టయితే బైబిల్ వీటికి వేరుగా చెప్తుంది. నిజంగా నేను బైబిల్ చూసినప్పుడు చాలామంది నీతిమంతులుగా తీర్చబడ్డాడు. పాపం చేసిన జక్కయ్య నీతిమంతులుగా తీర్చబడ్డాడు, సమరయ స్త్రీ నీతిమంతులుగా తీర్చబడ్డది, చాలామంది నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు వీరందరూ ఎలా అయ్యారు? మంచి పని చేయడం ద్వారా అయినట్టయితే దేవుడు ఎలాంటి మరి ఇక్కడ ఉపమానాలైనా ఎలాంటి కథలైనా మనకు తెలియచేయాలి. అబ్రహాము మంచి పని చేశాడు, అందుకే అతనికి నీతిగా ఎంచబడ్డదని చెప్పాలి. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? ఈరోజు మనం చదువుకున్న ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనము బైబిల్ ఏం చెప్తుందండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. ఇది బైబిల్ స్థాయి. హల్లెలూయా! ఇది బైబిల్ స్థాయి. అంటే బైబిల్లో ఒకరి నీతిమంతులుగాని ఎలా గుర్తిస్తుందంటే దేవుణ్ణి నమ్మటం ద్వారా. ఆమేన్. దేవుణ్ణి నమ్మటం ద్వారా. అంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా మన నీతిమంతులుగా తీర్చబడలేం, కానీ ప్రభువుని విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతాము. హల్లెలూయా! నిజంగా చూస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఇది మీరు చూడాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు కనుక అబ్రహాము నీతిమంతులుగా ఎంచబడ్డాడు. మరి నేను ఎలా నీతిమంతులుగా తీర్చబడతాను? నేను మంచి చేయడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతానా? మీరు తెలుసుకోండి. దేవుణ్ణి నమ్మటము. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దాం. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? ఇంతకుముందు సహోదరుడు సాక్ష్యంలో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివాడు కదండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండు. దేవుడు అంటే ఏంటండి? ఆ 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? వాక్యమే. ఆ దేవుణ్ణి నమ్ముట అంటే ఏమి నమ్ముట? మనం దేవుణ్ణి నమ్ముతున్నట్టు. ఎస్, హల్లెలూయా. ఎస్, మీరు వాక్యాన్ని నమ్మినట్టయితే మీరు ఎవరు నమ్ముతున్నట్టు? మీరు వాక్యాన్ని నమ్మనట్టయితే దేవుణ్ణి నమ్మట్లేదు. మీరెంత భక్తి చేశారో ప్రాముఖ్యమైంది కాదు. యేసయ్యా నేను పాటలు పాడాను, యేసయ్యా నేను ఉపవాసం ఉన్నాను, యేసయ్యా నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను. దేవుడు ఏం చూస్తాడంటే ఒకే ఒక విషయం చూస్తాడు. ఆయనని నమ్మినట్టయితే, వాక్యంని నమ్మినట్టయితే ప్రభువుని విశ్వసించినట్టే. మీరు వాక్యం నమ్మకుండా ఏమి చేసినా దేవుడు వాటిని గుర్తించట్లేదు. హల్లెలూయా. అయితే మీరందరూ ఆలోచించండి. దేవుడు ఒక స్థాయి అండి. ఇది దేవుడు ఒక స్థాయి, నా స్థాయి మీ స్థాయి కాదు. అంటే ఇప్పుడు మనం దేవుడు ముందట నిల్చున్నప్పుడు మనం దేవుడు నమ్ముతున్నామా లేదా అనేటిది ఎలా దేవుడు మనని తెలియచేస్తాడంటే, మీరు వాక్యం ఎలా ఉందో వాక్యం నమ్మినట్టయితే మీరు దేవుడు నమ్మిన ప్రజలుగా మీరు గుర్తించబడతారు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు నమ్మాడంటే, అబ్రహాము ఏం నమ్మాడు? వాక్యముని నమ్మాడండి. హల్లెలూయా. నోవా ఏమి నమ్మాడు? వాక్యముని విశ్వసించాడు. పేతురు ఏమి నమ్మాడు? వాక్యముని నమ్మాడు. రైట్. పేతురు తెలుసు కదండి, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చాప దొరకలేదు. కానీ యేసయ్య నీ వల ఒక కుడివైపు దోణిలో వేయినప్పుడు ఫస్ట్ టైం తను ఏం చేశాడు తెలుసా? తన ఆలోచనలని, తన పద్ధతుల్ని అన్నీ పక్కన పడివేసి వాక్యముని నమ్మడం జరిగింది. హల్లెలూయా. మరి వాక్యం నమ్మినట్టయితే దేవుడు ఆయన దృష్టికి ఏం ఎంచబడడం జరుగుతుంది?
అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి. మరి పేతురు కూడా దేవుడు వాక్యం నమ్మినట్టయితే పేతురు దేవుడి దృష్టికి ఏమవుతాడండి? ఆమేన్. అందరూ ఆలోచించాలి. దేవుడు మనని ఏమండి ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది, నేను కాదనట్లేదు. ఉపవాసం ఉండడం కూడా ప్రాముఖ్యమైనది, నేను కాదనట్లేదు. పాటలు పాడడం, దేవుడికి ఆరాధించడం కూడా ప్రాముఖ్యమైనది, ఇదినే. కానీ కోర్ పాయింట్, ఇప్పుడు మన బాడీలో, మన శరీరంలో కన్ను ప్రాముఖ్యమైందా లేదా? ప్రాముఖ్యమైందా లేదా? చేతులు, కాళ్ళు ఏమండి ప్రాముఖ్యమైందా లేదా? సరే, ఒక కన్ను లేకపోతే మీరు బ్రతకగలుగుతారా లేదా? ఒక కన్ను లేకపోతే బ్రతకలేరా మీరు? బ్రతకగలుగుతారా? ఒక చేయి లేకపోతే గుండె లేకపోతే అమ్మో, చూసారా? ఈ వాక్యం అనేది గుండె లాంటిది. మీకు అర్థమవుతుందండి? ఏది ఉన్నా లేకుండా, అంటే దేవుడు ఏంటంటే మనిషి బ్రతికున్నాడా లేదా, మనిషి దగ్గర గుండె ఉన్నట్టయితే ఆ గుండె ఎప్పుడు కొట్టుకుంటున్నది కదా. సేమ్ ఇదే విధంగా ఇవన్నీ పైపైన విషయాలు, ప్రార్థన అనేది, ఉపవాసం అనేది, పాటలు పాడేది అనేది, మరి కానుకలు ఇవ్వడం, ఇవన్నీ పైపైన విషయాలు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఏ విధంగా వారిని చూస్తున్నట్టే, వీరు నా వాక్యాన్ని విశ్వసిస్తున్నారా, విశ్వసించట్లేదా? అందుకే తీర్పు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు తీర్పు ఎలా విభజిస్తాడో తెలుసా అండి? మీ అందరికీ తెలుసా దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో? ఒకే ఒక విషయం చూసి విభజిస్తాడు. మీకు చూపిస్తా బైబిల్లో దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే, ఆయనని విశ్వసించిన వారు, విశ్వసించని వారు గురించి తీర్పు తీర్చబడుతుంటుంది. మీకు అర్థమవుతుందండి? ఒకసారి మీకు బైబిల్లో చూపిస్తే, ఎందుకంటే బైబిల్ చూపిస్తున్నట్టయితే మీకు ఎవరు మాట్లాడుతున్నట్టు, ఎవరు చూపిస్తున్నట్టు? దేవుడు చూపిస్తున్నట్టు, రైట్? బైబిల్ చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, కొత్త నిబంధనలోని యోహాను సువార్త 3వ అధ్యాయము ఒక వచనం మాత్రమే చదువుకుందామండి. 18వ వచనం జాగ్రత్త చూడండి అందరూ. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు తీర్చబడదు. ఏమండి, ఇక్కడ వరకు మీరు చదివి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏముంటుంది? విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు తీర్చబడుతుందా, తీర్పు తీర్చబడదా? అంటే దేవుడు ఒక స్థాయి ఏంటిది? ఒకరి తీర్పు ఎలా ఇస్తున్నాడు, ఒకరికి తీర్పు ఎలా ఇవ్వట్లేదు, రైట్? మరి ఎవరు తీర్పు తీర్చబడుతుంది? దాని తర్వాత చదవండి. విశ్వసింపని వాడు అంటే ఏంటండి? ఇక్కడ వాక్యముని నమ్మని వ్యక్తి ఎవరండి? ఎస్, నమ్మని వ్యక్తి. విశ్వసింపని వారు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. చాలండి. వీళ్ళందరికీ తీర్పు ఎలా వస్తుంది అంటే దేవుడు రాకడ సమయంలో తీర్పు ఉంటుందా, ఉండదా? ఏమండి, మీ అందరు మాట్లాడాలి. ఉంటుంది కదా. తీర్పు ఎలా తీర్చబడుతుందో ఇక్కడ బైబిల్లో రాసి ఉందా లేదా? రైస్. అంటే ఎవరికి తీర్పు తీర్చబడుతుంది? విశ్వసించిన వారికి తీర్పు తీర్చబడుతుందా? దేవుడు వాక్యం నమ్మిన వాళ్ళకి తీర్పు తీర్చబడతారా, తీర్పు తీర్చబడరా? ఎవరికి తీర్పు తీర్చబడతారు? విశ్వసింపని ప్రజలు. హల్లెలూయా. సరే, మీకు ఇంకా అర్థం కానీ కొంచెం వెనకకు వద్దాం. ఓకే, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంకి వద్దామండి. ఒకసారి మన మత్తయి సువార్త 7వ అధ్యాయంకి ఇక్కడ తీర్పు దినం గురించి మాట్లాడుతుంది, రైట్? మరి తీర్పు దినం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభువా ప్రభువా అని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చాలా ఏమండి, పరలోక రాజ్యములో ప్రవేశించకుండా వారిని పంపివేయడం జరుగుతుందండి. ఏమండి, మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా మనము క్రైస్తవత్వంలో ఉంటూ ప్రభువుని సేవిస్తూ మనం మందిరానికి వెళ్తూ ఉపవాసం ఉండి బైబిల్ చదువుతూ పరిచర్య చేస్తూ అద్భుతాలు చేస్తూ ప్రవచించి ఇవన్నీ
ఇవన్నీ చేశాక పరలోక రాజ్యములో ప్రవేశించనికి మనము అర్హులం కాదన్నట్టయితే ఇది సంతోషకరమైన విషయమా, బాధకరమైన విషయమా? చాలా బాధాకరమైన విషయము, అవునా కదండి? మరి మీరు ఆలోచించండి, ఆ దినమందంట, ఆ దినం అంటే ఎప్పుడు ఇది? ఆ దినమందంటే ఎప్పుడు? తీర్పు దినము. ఎప్పుడండి ఆ దినము? ఆ దినమందు అంటే తీర్పు దినము. ఆ దినమందు అనేకులు, ఏమండి అనేకులు అంటే అందరూ సమకూర్చబడతారు, రైట్? ప్రభువా ప్రభు అనేకులు, ప్రభు అని చెప్పు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించాలి, యేసయ్య అని చెప్పేవారు, సంఘానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వారు పరలోక రాజ్యానికి ప్రవేశించారు. మరి ఎవరు ప్రవేశిస్తారు? తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే ప్రవేశిస్తారు. హల్లెలూయా. అంటే మీరు తెలుసుకోవాలి, తండ్రి చిత్త ప్రకారము. మరి తండ్రి చిత్తం ఏంటిది? ఏమండి, తండ్రి చిత్తం ఏంటో చూస్తే మనము పరిశుద్ధులు అవటమే తండ్రి చిత్తము. హల్లెలూయా. ఏమండి, యేసయ్యను ఎందుకు ఇచ్చాడు ప్రభు మనకి? మనం ఏం పొందుకోనికి ఇచ్చాడో? నిత్య జీవము, పరిశుద్ధత, నీతి, అవునా కదండి? యేసయ్యను ప్రభు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితైన కుమారుని ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడండి? మనము నశించిపోకుండా నిత్య జీవం పొందుకొనికే ఆయన మనకు అనుగ్రహింప చేయను. హల్లెలూయా. అంటే తండ్రి దేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుణ్ణి పరలోక రాజ్యం వైపు నడిపినికి ఆయన ఒక ఉద్దేశము. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యేసుని విశ్వసించడమే ఇదే దేవుడు ఒక చిత్తము. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయము, యేసయ్యని విశ్వసించడమే దేవుడి చిత్తం అని చెప్పాను. అది కూడా నేను వాక్యం ద్వారా చూపిస్తాను. ఓకే, నేను చెప్పే మాటలు నమ్మకండి, వాక్యాన్ని చూసి పాస్టర్ గారు చెప్పేది వాక్యానుసారంగా మాట్లాడుతున్నా, వాక్యాన్ని వేరుగా మాట్లాడుతున్నా, వాక్యం మీరు పరిశీలించి ఆ మాటల్ని స్వీకరించండి, రైట్? అయితే దీని తర్వాత మరి ఇక్కడ ప్రభువా నీ నామన్న ప్రవచించలేదా, నీ నామన్న దయ్యాల్ని వెళ్ళగొట్టలేదా, నీ నామన్న అనేకమైన కార్యము చేయలేదా అంటే అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో, అక్రమము చేయవల్లరా నా వద్ద నుంచి పోండి అంటున్నాడు. మరి మీరు చూడండి, ప్రభునామన్న ప్రవచించారు, ప్రభునామన్న అద్భుతాలు చేశారు, ప్రభునామన్న అనేకమైన సూచక్రియలు చేశారు, కానీ ప్రాముఖ్యమైన పని ఏం చేయలేదు తెలుసా? యేసుక్రీస్తు చేసిన పనిని వారి హృదయములో విశ్వసించలేదు. మీ అందరికి అర్థమవుతుందండి? చాలా ఇప్పుడు చూడండి, ఈ బైబిల్ అంతా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? బైబిల్ అంతా మీరు చూస్తే ఏమండి, ఏది ఇంపార్టెంట్ తెలుసా? మనకి జీవం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏంటండి ఇంపార్టెంట్? మనకి జీవం ఇవ్వడం, రైట్? ఈ బైబిల్ ఉద్దేశం మనకి జీవం ఏంటి, అవునా? ఇది పరిశుద్ధమైన గ్రంథం, రైట్? అవునా? మరి ఈ బైబిల్ అంతా ఉద్దేశం ఏంటంటే మానవుడికి జీవం ఇవ్వనికి. ఎందుకంటే ఆదాము సమయంలో మనం అందరము ఆ జీవాన్ని కోల్పోయాము. ఎప్పుడైతే ఆదాం పాపం చేసినప్పుడు మనమందరం ఆ జీవం కోల్పోయాం. కాబట్టి దేవుడు మరలా ఆ నిత్య జీవం మనకి ఎలా అనుగ్రహించాడంటే యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఈ బైబిల్లో కోర్ పాయింట్ ఏంటంటే మానవులకందరికీ నిత్య జీవం ఇవ్వడం. ఉదాహరణ, నేను ఎవరితోనైనా సావాసం చేసినా, ఎవరితోనైనా సంభాషణ చేసినా ఈ బైబిల్ ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుని రక్షించడం, రైట్? ఉదాహరణ, మీరు హాస్పిటల్ చూసినట్టయితే హాస్పిటల్ ఎందుకున్నాయి? మన శరీరాన్ని బాగు చేయనీకి ఉన్నాయి, అవునండి? హాస్పిటల్ ఉద్దేశం ఏంటిది? మన శరీరాన్ని ఆరోగ్యంగా తిరిగి వెళ్ళనికే హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా బైబిల్ ఉద్దేశం ఏంటంటే మనమందరము మొట్టమొదటిగా నిత్య జీవం పొందుకోవడం ప్రాముఖ్యమైంది.
ఈ నిత్య జీవం పొందుకున్న తర్వాత మనం యేసుక్రీస్తు ఒక నీతిని, పరిశుద్ధతను కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ నీతి, పరిశుద్ధత అనేది చాలామంది వారు పని చేస్తుంటారు. నేను బాగా ఉపవాసం ఉంటే వేసే నీతి వస్తుందేమో, నేను మంచి పని చేస్తున్నంటే వేసే పరిశుద్ధత వస్తుందేమో, ఇలా చాలామంది అపార్థం చేసుకుంటుంటారు. కానీ వాస్తవాన్ని బైబిల్ చూసినట్టయితే ఆ నీతిని, పరిశుద్ధతను దేవుడు ఎలా సిద్ధపాటు చేశాడంటే ఆయన రక్తమైన శరీరం ద్వారా ఆయన నీతిని, పరిశుద్ధతను అందరికీ సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. అందుకే ఏది ప్రాముఖ్యమైందో మీరు చూస్తే యేసు రక్తము, యేసు శరీరము, ఇవి రెండే ప్రాముఖ్యమైందండి క్రైస్తవుడి జీవితంలో. ఆమేన్. ఇది తప్ప ప్రాముఖ్యమైనది ఏది లేదు. ఇది ఎలా అంటే ఒక గుండెలాగా, రైట్? మన గుండె ఎంత ప్రాముఖ్యమైందో బైబిల్ అంతా ఇంపార్టెంట్ ఏంటంటే యేసు ఒక రక్తము చాలా ప్రాముఖ్యమైంది, యేసు ఒక శరీరం ప్రాముఖ్యమైనది. ఇప్పుడు యేసే నమ్మటం అంటే చూడండి, కొందరు యేసే అద్భుతాలు చేస్తాడని నమ్ముతారు, రైట్? అంటే తప్పు కాదు, యేసే అద్భుతాలు చేస్తాడు, వాస్తవానికి అద్భుతాలు చేస్తాడు. ప్రభు మన జీవితంలో మరి అనారోగ్యం ఉన్న వాళ్ళని స్వస్థపరచడమే కాదు, మన కుటుంబంలో కార్యాలు కూడా చేస్తాడు. కానీ ఇవన్నిటికంటే యేసు ఏం చేస్తాడో అసలైన విషయం మనం నమ్మట్లేదు. అవునా కదండి? అద్భుతాలు చేస్తారంటే అందరూ నమ్ముతున్నారు, మన కుటుంబాన్ని బాగు చేస్తాడంటే నమ్ముతున్నారు, ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగలుగుతాడని నమ్ముతున్నారు. కానీ ఒక విషయం మాత్రము అందరి హృదయంలో సందేహము కలిగి ఉంది. ఏంటంటే యేసయ్య మనం పరిశుద్ధిని చేశాడనే విషయము సందేహం ఉంది, యేసయ్య మన నీతిమంతుడు చేశాడనే విషయము సందేహం ఉంది, రైట్? మన హృదయంలో ఆ అపనమ్మిక హృదయం ఉన్నట్టయితే యేసుక్రీస్తు చేసిన పనిని మనం పొందుకోలేము. అవునండి. అపనమ్మిక హృదయం ఉందంటే దాని అర్థం ఏంటంటే యేసు కార్చిన రక్తము, శరీరం గురించి మనకు కొంచెమే తెలిసినప్పుడు మన హృదయంలో అపనమ్మిక హృదయం ఉంటుంది, రైట్? మీరు ఒకవేళ యేసు రక్తం, శరీరం ఏం చేశారు, ఎలా ఆయన రక్తం కార్చాడు, ఎందుకు కార్చాడు, ఆయన రక్తం కార్చి ఎక్కడ రక్తం చిందించాడు, ఎలా మన పాపం క్షమించి వేశాడు, ఎలా మన పాపం శాశ్వత కాలం వరకు తొలగించాడు, ఇవన్నీ విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ హృదయంలో ఏం విశ్వసిస్తారు తెలుసా? ఎలా అయితే నా యేసే అద్భుతాలు చేస్తాడని నమ్ముతారో, ఎలా అయితే నా యేసే నా కుటుంబాన్ని బాగు చేయగలుగుతాడని నమ్ముతారో, అదే విధంగా యేసయ్య నన్ను పరిశుద్ధిని చేయగలుగుతాడు, నా యేసయ్య నన్ను నీతిమంతులుగా చేయగలుగుతాడని యేసు రక్తము, యేసు శరీరం మీద మీ హృదయంలో నమ్మకం ఏర్పడుతుంది. హల్లెలూయా. ఎస్. ఇప్పుడు అబ్రహాము ప్రాముఖ్యమైందంటే అబ్రహాముకి పిల్లలు లేరండి. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం ప్రభుని కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, నేను నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తా అని చెప్పాడు. ఇది దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఇప్పుడు అబ్రహాం హృదయంలో అనేక జనులకి తండ్రి అయిన తర్వాత నమ్మనికి, తండ్రి అవ్వకముందు నమ్మనికి చాలా ప్రాముఖ్యమైంది, రైట్? ఏమండి, మీరు పోలీస్ అయిన తర్వాత మీరు పోలీస్ అని నమ్మడం ఈజీ, మీరు పోలీస్ కాకముందు నేను పోలీస్ అయ్యాను అని నమ్మడము అది చాలా డిఫరెన్స్ ఉందా లేదండి? మీరు ఆరోగ్యంగా అయిన తర్వాత నేను ఆరోగ్యంగా అయినా అని చెప్పి సాక్ష్యం ఇవ్వడం, అనారోగ్యంగా ఉన్నప్పుడే విశ్వాసంతో నేను ఆరోగ్యంగా అయినా అని సాక్ష్యం ఇవ్వడము, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయా లేదండి? ఎస్. అబ్రహాము ఎప్పుడు నమ్మాడు దేవుడు నన్ను అనేక జనులకి తండ్రిగా చేశాడని? పిల్లలు పుట్టినప్పుడా, పిల్లలు పుట్టకముందా? ఎస్. బైబిల్లో దేన్ని విశ్వాసం అని ఎంచుతుంది? ఏమండి చూడండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు పిల్లలు పుట్టకముందే నమ్మాడు, దేవుడు నన్ను అనేక జనులకి తండ్రిగా చేశాడని. హల్లెలూయా. మరి అబ్రహాము విశ్వాసం ఎలా ఉంది? పిల్లలు పుట్టిన తర్వాత తండ్రి అని నమ్మాడా, పిల్లలు పుట్టకముందు తండ్రి అని నమ్మాడా? రైట్. మన విశ్వాసం ఎలా ఉండాలి? దేవుడు మన నీతిమంతుడు చేశాడు అన్న తర్వాత నమ్మాలా నీతిమంతుడు చేశాడని, లేదా ప్రభు మన నీతిమంతుడు చేయకముందే, అంటే మనం చూసినప్పుడు నీతిమంతుడు అని కనబడకముందే
దేవుడు మన నీతిమంతుడని చేశాడని మనం ముందు నమ్మాలా? వాస్తవానికి అబ్రహాంలా నమ్మాలంటే ఏం చేయాలి? నా దృష్టికి నేను ఎలా కనిపిస్తున్నానో ఇది ప్రాముఖ్యమైనది కాదు. నా దృష్టికి నేను పిల్లలు లేని వాడిని, నా భార్య గర్భము ధరించలేదు, నేను ముసలివాడిని, కానీ దేవుడి దృష్టికి నేను అనేక జనులకి తండ్రిని. హల్లెలూయా. మన హృదయంలో కూడా అబ్రహాంలాగా మన దేవుడు నమ్మితే ఏం చేస్తాను తెలుసా? నా దృష్టికి నేను పాపినే, నా కుటుంబం దృష్టికి నేను పాపినే, ఈ లోకం దృష్టి పాపినే, కానీ యేసు రక్తము శరీరాన్ని బట్టి దేవుడి దృష్టికి నేను నీతిమంతులుగా పరిశుద్ధునిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమవుతుందా? మనమంతా ఒకే విశ్వాసంలో ప్రయాణించాల్సిందే. ఎప్పుడు యోసేపు దేవుడి దృష్టికి అధికారిగా అయ్యాడు? ఏమండి, యోసేపు మీ అందరికి తెలుసా? యోసేపు దేవుడి దృష్టికి ఎప్పుడు అధికారిగా అయ్యాడు? ఏమండి, ఎప్పుడైతే ఆయన కళ పొందుకున్నప్పుడు, ఆ కళ పొందుకున్నప్పుడు దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సాగిలపడితే అని చెప్పాడు, రైట్? దేవుడు అప్పుడే యోసేపుని ఏం చేశాడు? పరిపాలించే వ్యక్తిగా చేశాడు. ఆమేన్. ఇప్పుడు యోసేపు దేవుడు నమ్మటం అని ఏంటి తెలుసా? దేవుడు నన్ను పరిపాలించే విధంగా చేశాడని నమ్మటమే యోసేపు దేవుడు నమ్మటము. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుందండి? చాలా సింపుల్. మీరు తెలుసుకుంటే యోసేపు ఇలాగే నమ్మాడు. మరి దావీదు ఎప్పుడు ఇశ్రాయేలు దేశం రాజు అయ్యాడు? చెప్పండి, మీరు నిజం చెప్పండి. రెండో సమయంలో రాజు అయ్యాడు. మీరు చూస్తే అభిషేకించబడి సౌలు చనిపోయిన తర్వాత రాజు అయినట్టు కదా. కానీ దేవుడి దృష్టికి రాజు ఎప్పుడయ్యాడు? మరి మీరు ఎప్పుడు రాజు అయ్యారని నమ్ముతారు? రెండో సమయంలో మొదటి అధ్యాయంలో అప్పుడు దావీదు రాజు అయ్యాడని నమ్ముతారా? లేకపోతే మొదటి సమయంలో 16వ అధ్యాయంలో దేవుడు అతన్ని గొర్రెలు కాస్తున్నప్పుడు రాజుగా ఏర్పాటు చేశాడు, అప్పుడు రాజు అయ్యాడని నమ్ముతారా? ఏమండి, ఎప్పుడు నమ్ముతారు? ఎంతమంది చెప్తారు దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన రాజు అయ్యాడని నేను నమ్ముతానని? ఇలా అంటే ఏంటి నాకు తెలియదు. సగం అన్నట ఆడియన్స్ పోలా? సరే, ఎంతమంది నమ్ముతారు రెండో సమయంలో మొదటి అధ్యాయంలో రాజు అయ్యాడని? నేను అది నమ్ముతున్నాను. ఏమండి, మీరు తీయాల్సిన అవసరం లేదు వాక్యం. మీరు ఆలోచించండి. మీరు చూసినప్పుడు మీ దృష్టి ప్రకారము ఎప్పుడు అంటే రెండో సమయాల ప్రకారము రాజు అయ్యాడు. దేవుడి దృష్టిలో ఆల్రెడీ రాజు అయిపోయాడు ఆయన. ఇప్పుడు దేవుడి ప్రజలంటే ఎప్పుడు రాజు అయినని నమ్మాలి? దేవుడు రాజు చేశాక రాజు అయిన నమ్మాలా? దేవుడి దృష్టికి ఎప్పుడైతే రాజుగా ఏర్పాటు చేశాడో ఆ క్షణం నుంచి దావీదు ఇశ్రాయేలు దేశం రాజు అని నమ్మాలా? ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో సమయాల ద్వారా ఆ క్షణం నుంచి దావీదు ఏం విశ్వాసం కలిగినాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశం రాజుని విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అది గొలియాతో పోట్లాడడానికి ఎవరు పోట్లాడాలి? రాజు, రైట్? మరి అప్పుడు దేవుడి దృష్టికి రాజు వచ్చి పోట్లాడాడు గొలియాతోని, అవునా కదా? దావీదు ఏం నమ్మాడు? దేవుడు నన్ను ఇజ్రాయెల్ దేశం రాజుగా చేశాడు. ప్రజల దృష్టికి ఎవరు రాజు ఉన్నారు తెలుసా? అప్పుడు సౌలు రాజు. కానీ దేవుడి దృష్టికి ఎవరు రాజుగా ఉన్నారు? సమూయేలు దృష్టికి ఎవరు రాజుగా ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నా, యేసయ్య వీళ్ళని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎప్పుడు చేశాడు? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎప్పుడు చేశాడు? సరే, ఇక్కడున్న ప్రజలు చెప్పండి. నాకు చాలా అంటారు. ఇక్కడున్న వాళ్ళు చెప్పండి, ఎప్పుడు చేశాడు? 2024 సంవత్సరాల కిందట. ఎప్పుడండి? 2024 సంవత్సరాల కిందటనే ఆయన ఏం చేశాడు? మనని రక్తము కార్చి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు, రైట్? ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయింది క్రీస్తు లోకానికి వచ్చి, అవునా కదండి? మరి మీరు దేవుడిని నమ్మినట్టయితే ఎప్పుడు దేవుడు నన్ను నీతిమంతుడని చేశారని నమ్ముతారు?
మీరు నీతిమంతులుగా అయిన తర్వాత నమ్మాలనుకుంటున్నారా? మీరు పరిశుద్ధులుగా కనబడిన తర్వాత నమ్మాలనుకుంటున్నారా? లేదా 2024 సంవత్సరాల కిందటనే యేసు కలువరి శిలువలో మరణించినప్పుడు, ఆయన రక్తము కార్చినప్పుడు ఆ క్షణమునే నేను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డానని అప్పుడు నమ్మాలనుకుంటున్నారా? ఏమండి, మీ అందరికి అర్థమవుతుందా? మీ అందరికి అర్థమవుతుందండి? చూడండి, చాలామంది వాక్యాన్ని ఎలా నమ్ముతున్నారు తెలుసా? మేము ఇంకా పాపలకే కదండి, మేము ఎలా నీతిమంతులం అవుతామండి, మేము ఇంకా మమ్మల్ని అవును, మనం చూస్తే అబ్రహాం లాగా పిల్లలు లేరు. మన దావీదు చూస్తే దావీదు ఇజ్రాయెల్ దేశం రాజులా కనబడట్లేదు. ఎవరికైనా కనబడుతున్నారా? మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీరు నీతిమంతులు పరిశుద్ధులుగా కనబడరు. కానీ యేసు రక్తం శరీరం నమ్మినట్టయితే దేవుడి దృష్టికి మీరు ఎలా కనబడతారు? నీతిమంతులుగా పరిశుద్ధులుగా 100% కనబడతారండి. ఆమేన్. దావీదు చూస్తున్నప్పుడు దేవుడి దృష్టికి ఒకటే కనిపిస్తుంది, ఈయన ఇజ్రాయెల్ రాజు. దావీదు ఇజ్రాయెల్ రాజు. యోసేపు చూసినప్పుడు దేవుడి దృష్టికి ఈయన ఐగుప్తు దేశాన్ని పరిపాలించే వ్యక్తి. ఆమేన్. మీరు ప్రభు అయిన క్రీస్తుని, ఆయన మీకోసం రక్తము కార్చి ఆయన శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మీ హృదయంకి అప్పగిస్తున్నా మీరు ఎలా నమ్మాలనుకుంటున్నారు? అబ్రహాములాగా మీరు నమ్మాలనుకున్నట్టయితే మీరు కూడా క్రీస్తు మరణించినప్పుడు, క్రీస్తు రక్తము కార్చినప్పుడు, ఆయన శరీరము మరి సిలువలో త్యాగం చేసినప్పుడు ఆ క్షణమే, ఆ రోజే, ఆ దినమే నేను కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డానని విశ్వసించడమే మీరు చేయాల్సిన పని. ఆమేన్. మీరేం చేయాల్సింది లేదు. అబ్రహాము నమ్మిన తర్వాత దేవుడు అబ్రహాము అనేక జనులకు తండ్రిగా చేశాడా చేయలేదా? యోసేపుని గవర్నర్గా చేశాడా చేయలేదా? దావీదుని మరి ఇజ్రాయెల్ దేశం రాజుగా చేశాడా చేయలేదా? పేతురుని మనుషులు బట్టి జాలరుగా చేశాడా చేయలేదా? మరి మిమ్మల్ని నీతిమంతులు పరిశుద్ధులుగా చేశాడా చేయలేదా? ఆమేన్. ఓకే, మీకు గుర్తొచ్చినప్పుడు ఎలా అయితే పేతురు చూసినప్పుడు మనుషులు బట్టి జాలరుగా కనిపించట్లేదు, పేతురు బోధిస్తుంటే ఒక్కరు కూడా రక్షించబడట్లేదు. కానీ దేవుడు చూసినప్పుడు పేతురు ఎలా ఉన్నాడు? పేతురా, నేను నిన్ను మనుషులు బట్టి జాలరుగా చేస్తున్నాను. కానీ పేతురు మనుషులు బట్టి జాలరుగా ఉన్నాడా? మరి ఏది వాస్తవం? పేతురు చూసేది వాస్తవమా? దేవుడు పేతురుని చూసేది వాస్తవమా? ఏమండి, మిమ్మల్ని మీరు మీ దృష్టితో చూస్తున్నారు. చూడు, మీరు పాపులు, మురికి వాళ్ళు, పాపమున్న వాళ్ళు, ఇది వాస్తవమా? లేదా దేవుడి దృష్టితో యేసే రక్తం కార్చాక, యేసే శరీరం త్యాగం చేశాక ఆయన దృష్టి ప్రకారం మీరు పరిశుద్ధులుగా నీతిమంతులు కనిపిస్తున్నారు, అది వాస్తవమా? అది వాస్తవం, అవునా కదండి? ఎస్. దేవుడి దృష్టికి నేను ఎలా కనబడుతున్నా అది మాత్రమే వాస్తవము. నా దృష్టికి నేను ఎలా కనబడుతున్న ప్రాముఖ్యమైనది. అబ్రహాం ఏం నమ్మాడు? నా దృష్టికి ఎలా కనబడుతున్న ప్రాముఖ్యమైనది. దేవుడి దృష్టికి నేను అనేక జనులకు తండ్రి కనబడుతున్నా. అందుకే దేవుడు ఏం చేశాడంటే, రా నక్షత్రాలు చూడు, ఇదిగో ఇస్కరేణి చూడు, నీ పిల్లలు ఈ విధంగా ఉంటారు, నీ పిల్లలు ఈ విధంగా లెక్క పెట్టుకో, నీకు చాతనైతే లెక్క పెట్టుకో అని చెప్పాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిశ్చయత, నమ్మకాన్ని ఇస్తున్నాడు అబ్రహాంకి. మీకు డౌట్ ఉండొచ్చు, అయ్యో నేను పాపిని అనుకుంటున్నా పాస్టర్ గారు, రోజు తప్పు చేస్తున్నప్పుడు నాకెంతో నింద వస్తుంది, నేను ఇంకా పాపిని అనుకుంటున్నా. అప్పుడు యేసు ఏం చేస్తాడు తెలుసా? చూడు, కలువరి శిలువలో నా చేతులు చూడు, ఇదిగో చూడు, ఈ చేతులకున్న మూల చూడు, ఇది నీ కోసమే, నువ్వు కార్చిన, మరి నువ్వు చేసిన తప్పు విషయం నా రక్తం కార్చాను, చూడు నా కాళ్ళను చూడు, నా ముళ్ళ కిరీటము చూడు, నా రక్తము చూడు. అబ్రహాంకి ఎలా ఆ నక్షత్రాలు ఇస్కరేలను చూపిస్తున్నాడో దేవుడు అదే విధంగా మనకి ఏం చూపించాలనుకుంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తుని. హల్లెలూయా. యేసుక్రీస్తుని మాత్రమే చూస్తే చాలు మీరు, రైట్? యేసుని చూసినట్టయితే నిరీక్షణ ఉందా లేదా? చాలా నిరీక్షణ ఉంది, చాలా నిరీక్షణ ఉంది. ఈరోజు ఈ చివరి దినములో మనమందరం పరలోక రాజ్యంకి వెళ్ళడం దేవుడు ఒక ఉద్దేశము, దేవుడు ఒక ప్రణాళిక. అందుకే యేసుక్రీస్తు ఒక ఉద్దేశం ఏంటో మీరు చూడాలి.
యేసే ఒక ఉద్దేశం చూసినట్టయితే ఆయన ఒక విషయం క్లియర్గా చెప్తున్నాడు. చివరి వచనం చూసి ముగించుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చెప్పండి అందరూ, యొక్క శరీరము. ఎవరి శరీరం అండి ఇది? యేసుక్రీస్తు శరీరం. యొక్క శరీరం, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే. బైబిల్ ఏమంటుందండి? ఒక్కసారే ఏం చేయడం జరిగిందండి ఇక్కడ? అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమేన్. ఏమండి, ఎవరి అర్పణను బట్టి మనల్ని పరిశుద్ధులని చెప్తున్నాడు దేవుడు? మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎవరి అర్పణ ప్రకారము పరిశుద్ధులని చెప్తున్నారు? యేసుక్రీస్తు యొక్క. మనం ఇప్పుడు ఎవరి అర్పణ చూడాలి, మనం పరిశుద్ధులమా కాదా అని? యేసుక్రీస్తు యొక్క. దేవుడు ఎవరి అర్పణ చూస్తున్నాడు? యేసుక్రీస్తు. ఏమండి, ఎవరు అర్పణ చూస్తున్నాడు? యేసుక్రీస్తు అర్పణ చూస్తున్నాడు. మనం ఎవరు అర్పణ చూడాలి? యేసుక్రీస్తు అర్పణ చూడాలి. మనం యేసే అర్పణ చూడకుండా మనం చూసినట్టయితే మనం పరిశుద్ధులని చెప్పగలుగుతామా? మనం పాపులని చెప్తుంటాం. కానీ మనం ఎప్పుడైతే యేసే అర్పణ చూసినట్టయితే మనం ఏం చెప్పగలుగుతాం తెలుసా? పరిశుద్ధులం, పరిశుద్ధులం, పరిశుద్ధులం. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది? మీరు ఉపవాసం చేయడం ద్వారా వస్తుందా? ఈ పరిశుద్ధత మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ద్వారా వస్తుందా? ఈ పరిశుద్ధత కేవలం 100కి 100% యేసు అర్పణ ద్వారా, యేసు శరీరం ద్వారా మాత్రమే దేవుడు మనకు అనుగ్రహింపజేయడం జరిగింది. హల్లెలూయా. ఏది బాగుంది? మీరు ప్రయాసపడి కష్టపడి పరిశుద్ధత పొందుకోవడం బాగుందా, లేకపోతే యేసు అర్పణ ద్వారా మీరు పరిశుద్ధత పొందుకోవడం బాగుందా? ఈ సింపుల్ ఏంటంటే, యేసే అర్పణ నమ్మినట్టయితే మనం ఏం పొందుకోవచ్చు? పరిశుద్ధతని. హల్లెలూయా. అంటే ఏం నమ్మాలి? యేసయ్య నా పాపము కడిగి వేశాడు, యేసయ్య రక్తము నా ప్రతి దోషము ప్రతి పాపం అన్నీ కడిగి వేశాడని నమ్మాలి. శాశ్వత కాలం అండి, శాశ్వత కాలం. నిన్న నేడు నిరంతరం శాశ్వత కాలం మన పాపని కడిగి వేశాడు. ఎప్పుడైతే మీ హృదయంలో యేసే నా పాపని కడిగి వేశాడు నమ్మడం ప్రారంభించినప్పుడు నూతనమైన జీవితం జీవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నేను 2010 సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాక మరి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. నేను ఇంతకుముందు కూడా క్రైస్తవుడినే, కానీ దేవుడి నీతిని స్వీకరించినప్పుడు నిజమైన క్రైస్తవుడిగా నేను మారడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా దేవుడి నీతిని ప్రకటిస్తూ వస్తున్నాను. ఎప్పుడైతే దేవుడి నీతిని ప్రకటిస్తున్నానో నిజంగా నేను చూడగలుగుతున్నా ఈ పరిశుద్ధత నీతి నా దగ్గర ఉంది. ఎలా వచ్చిందంటే కేవలం యేసే అర్పణ ద్వారా, కేవలం యేసే రక్తం కార్చడం ద్వారా, ఆయన సిలువలో వేలాడదీయడం ద్వారా, ఆయన ముళ్ళ కిరీటము మరి ధరించడం ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా, కేవలం ఈ పరిశుద్ధత నేను 1% కూడా చేయడం ద్వారా నా దగ్గరికి రాలేదు. మీ దగ్గర కూడా ఈ పరిశుద్ధత మీరేదో చేయడం ద్వారా రాదు. అందుకే కేవలం మనము యేసు రక్తము, యేసు శరీరం మాత్రమే తీసుకువెళ్ళాలండి పరలోక రాజ్యానికి. హల్లెలూయా. అందుకే ఎవరైనా యేసు రక్తం నమ్మినట్టయితే దేవుడు వారిని తృణీకరించడం. వీరంతా ఎవరు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడండి. పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. మరి తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం మీరు చూడండి, యోహన్ సువార్త 6వ అధ్యాయము 39వ వచనం మీరు చూడండి బైబిల్లో. యోహన్ సువార్త 6వ అధ్యాయము ఆ 40వ వచనం కూడా, కుమారుణ్ణి చూచి 40వ
ఆమేన్. అంత్య దినములో నేను వారిని లేపును. కుమారుణ్ణి చూచి ఏంటండి? ఎవరిని చూచి? మిమ్మల్నా కుమారునా? అంటే ఎవరు ఆ కుమారుడు? యేసుక్రీస్తు. రైట్. యేసుని చూడటం అంటే యేసు ఏం చేశాడు? రక్తము శరీరాన్ని త్యాగం చేశాడు. అవునా కదా? కుమారుని చూచి విశ్వసించడం అంటే మన నమ్మటం. ఏం నమ్మటం? వాక్యముని నమ్మాలి. యేసు ఏం చేశాడు? వాక్యం ఏం చెప్తుంది? ఆయన రక్తము ద్వారా మన పాపం కడిగి వేశాడని, ఆయన శరీరం ద్వారా మన పాపంని పూర్తిగా తొలగించాడని చెప్తుంది బైబిల్. వాక్యం ఎలా ఉందో అలా మీరు విశ్వసించినట్టయితే మీ హృదయంలో ఆ ఒక నీతిని, పరిశుద్ధతని కలిగి ఉండగలుగుతారు. హల్లెలూయా. ఈ నీతి వాక్యము ద్వారా మాత్రమే వచ్చే నీతి. ఈ పరిశుద్ధత వాక్యము ద్వారా మాత్రం వచ్చే పరిశుద్ధత. ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు పరిశుద్ధిని కానీ? చాలా సంవత్సరాలు పట్టింది. నేను అనుకున్నా నేను చనిపోయేంత వరకు పరిశుద్ధిని అవ్వగలుగుతానా లేదని ఒక సందేహం ఉండేది నా హృదయంలో. నేను చనిపోయే వరకు నేను పాపిగా చనిపోతానా లేదా నీతిమంతుడిగా చనిపోతానా సందేహం ఉండేది. కానీ నా జీవితంలో యేసుక్రీస్తు చేసిన పనిని నేను విశ్వసించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎస్, నేను ఇప్పుడు నీతిమంతుడిగా చనిపోవచ్చు, నేను పరిశుద్ధుడిగా ఈ లోకాన్ని విడిచిపెట్టచ్చు. ఈ పరిశుద్ధత, నీతి అనేది నా పని ద్వారా వచ్చింది కాదు, నా త్యాగము ద్వారా వచ్చింది కాదు, లేదా నేనేదో సిన్సియర్గా పనిచేయడం ద్వారా వచ్చిందో కాదు. కేవలము యేసుక్రీస్తు రక్తము శరీరాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే వచ్చిన పరిశుద్ధత, నీతిని. హల్లెలూయా. నిజంగా ఈ ఒక్క సెషన్లో మీకు అన్నీ వివరించలేం, కానీ ప్రభు కృపను బట్టి ఇంకా దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు స్పష్టంగా వాక్యం భాగాన్ని చూస్తూ మీ హృదయంలో సరైన విశ్వాసం, అబ్రహాం కలిగిన విశ్వాసం, దావీదు కలిగిన విశ్వాసం, ఏమండి నోవా కలిగిన విశ్వాసం, ఇదే విశ్వాసము ఈ ఎల్షదా సంఘం అందరూ కలిగి ఉండాలని కోరుకుంటున్నా. ఆమేన్. ఎస్. మరి అలాంటి గొప్ప ఆశీర్వాదము మీరు పొందుకొని దేవుడు మీకోసం దైవసేవకురాలని సిద్ధపాటు చేశాడు. సో నేను ఆశిస్తున్నా తరచుగా మీ సంఘానికి వచ్చి నేను బలపరుస్తూ మిమ్మల్ని నిజంగా నేను కూడా దేవుడి నుంచి కృపను పొందుకొని మీ అందరి హృదయంలో యేసు నీతిని, యేసు పరిశుద్ధతని మాత్రమే నింపాలనుకుంటున్నాండి. అప్పుడు దేవుడికి మాత్రమే మనం మహిమ చెల్లించగలుగుతాం. హల్లెలూయా. ఇంతవరకు చెప్పాలనుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడు యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి, ఈరోజు మీ మాటలు విన్నప్పుడు స్పష్టంగా మేము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో మాకు తెలియచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. వాస్తవానికి అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంటే అబ్రహాము మరి అనేక జనులకు తండ్రిగా అవ్వకముందు ప్రభు మాటల్ని ఎలా ఉన్నాయో అలా విశ్వసించి తన హృదయములో దేవుడి నీతిని, పరిశుద్ధతని పొందుకోగలిగాడు. అందుకే ప్రభు మీరు సాక్ష్యం ఇస్తున్నారు, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రభు నిజంగా ఈరోజు మరి యోసేపు ద్వారా, దావీదు ద్వారా, పేతురు ద్వారా మేము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో ప్రభు, ఈరోజు వాక్యం నమ్మటం అంటే ఏంటి, ఈరోజు వాక్యం ఎలా ఉందో అలా దేవుడు నమ్మటం అనే విషయం తెలియచేశారు. ప్రభు నిజంగా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించాడు, కానీ పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు. వాస్తవానికి ప్రభు ఈరోజు తెలియచేశారు ఎలా మేము యేసుక్రీస్తు చేసిన పనిని మేము విశ్వసించాలి. ఈరోజు ప్రాముఖ్యమైంది ఏంటి, నిజంగా ఏ విధంగా మనిషి అవయుగాల్లో ఎలా గుండె అనేటిది ప్రాముఖ్యమైందో ఈ బైబిల్ అంతా మాకు దేవుడిచ్చింది. నిత్య జీవం పొందుకోనికి, మేము పరిశుద్ధత, నీతిని కలిగి ఉండనికి. అందుకే యేసుక్రీస్తు చేసిన విలువైన పనిని ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఆయన మా గురించి, మా నిమిత్తము ఆయన సిలువలో చనిపోయి మా గురించి మరణించి రక్తము కార్చి కేవలం మానవ
మానవులందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయనికి 2024 సంవత్సరాల కిందనే ప్రభా మీరు మా కోసం త్యాగం చేయడం జరిగింది. ప్రభా నిజంగా ఈరోజు వాక్యం విన్నవారు వారందరినీ ప్రభా వారి హృదయంలో నిర్ణయం తీసుకొని సహాయం దయచేయండి. నిజంగా వారి హృదయంలో మరి వాక్యముని నమ్మినట్టయితే వారు తీర్పు దినంలో రారు. మరి వాక్యం నమ్మని వారు మాత్రమే తీర్పు దినంలోకి వస్తారని సెలవిచ్చారు ప్రభా. నిజంగా తండ్రి ఈరోజు ప్రాముఖ్యమైనది మా హృదయంలో యేసు సిద్ధపాటు చేసిన పరిశుద్ధత మేము కలిగి ఉండడం, యేసు సిద్ధపాటు చేసిన నీతిని కలిగి ఉండడం. యేసయ్యా నిజంగా తండ్రి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా ఇక్కడున్న సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రభా మరి నీ చిత్తము నెరవేర్చబడడం ఏంటో చూసినప్పుడు మేము మీ నీతిని పరిశుద్ధతని కలిగి ఉన్నట్టయితే మేము నమ్ముతున్నాం ప్రభా నీ చిత్తము నెరవేర్చబడినట్టే. తండ్రి ఇక్కడున్న ప్రతి సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రభా పేరు పేరున తండ్రి ప్రతి ఒక్కరి మీ కృపను దయచేయండి. అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసం, దావీదు కలిగి ఉన్న విశ్వాసం, ఇలాంటి విశ్వాసమే వారి హృదయంలో యేసు మా గురించి కార్చిన రక్తము, యేసు మా గురించి చేసిన త్యాగము, యేసు మా కోసం చనిపోయింది కేవలం మనం పరిశుద్ధులు చేయనికి, మనల్ని నీతిమంతులు చేయనికి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఒక్క అర్పణ చేత ప్రభా నిజంగా ఆ అర్పణ యేసు అర్పణ చేత మనల్ని ఎలా పరిశుద్ధులుగా నీతిమంతులు చేశారో మీరు తెలియచేయడం జరిగింది. ప్రభా ఈ మాటలు వారి హృదయంలో విశ్వసించడానికి సహాయం దయచేయమని అడుచు, వారి హృదయంలో మీరు బలపరచమని అడుచు. మరోసారి తండ్రి మరి ఈరోజు మరి పాటలు పాడుతూ మరి ప్రభా నీకే మహిమ చెల్లిస్తూ మరి సాక్ష్యం ద్వారా మరి యవనస్తులు కూడా ప్రభా వారి సంఘాన్ని బలపరచడం జరిగిందండి. మరోసారి తండ్రి మీ కృప కనికరాన్ని అనుగ్రహించమని అడుచు. ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ మరోసారి తండ్రి మరి సంఘ పాస్టర్ గారిని మరి పాస్టమ్మ గారిని మరి అందరినీ ప్రభా మరి పేరు మీద ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ దేవుడు నీతి పరిశుద్ధత కలిగి ఉండికి ఆ గొప్ప భాగ్యముని దయచేస్తారని ఆశిస్తూ అలాంటి గొప్ప ఆశీర్వాదం ఎల్షదై సంఘానికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.